శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఎవరైతే సకల భూతములలో నన్ను భేదబుద్ధి లేకుండా చూస్తాడో అటువంటి యోగి ఎక్కడ ఏ కాలంలో ఏ విధంగా ప్రవర్తించినా అతడి మనస్సు మాత్రం ఎల్లప్పుడూ నాయందే లగ్నం అయి ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడు, భగవంతుణ్ణి చూడడం ఎలాగా అనే విషయాలు ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటాం. దేవుడు ఎక్కడున్నాడు అనే సందేహం ప్రతివాడికి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు కనపడడు కాబట్టి. అందుకే పోతన గారు ఒక ఆణిముత్యం లాంటి పద్యాన్ని మనకు అందించారు. ఇందు కలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు, దానవాగ్రని వింటే అని. భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే సందేహం వదిలిపెట్టాలి. భగవంతుని కోసం వెతకాలి. దానికి మార్గం ధ్యాన మార్గం. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు, చక్రి సర్వోపగతుండు అని. దేవుడు అంతటా ఉన్నాడు. చక్రి అని వాడడంలో అర్థం చక్రానికి అంచులు లేవు, విస్తరించుకుంటూ పోతుంది, అంతం ఉండదు. అలాగే భగవంతుడు సర్వవ్యాపి, అంతం లేదు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడే ఉన్నాడు. కాకపోతే మనకు ఉండాల్సిన లక్షణం మనకన్నా పెద్దలు గురువులు శాస్త్రములు చెప్పింది వినడం. మనకు లేని లక్షణం అదే. ప్రతివాడు నాకు అంతా తెలుసు అనుకుంటాడు. వాడికి ఏమీ తెలియదు అన్న విషయం వాడికి తెలీదు. అదే అజ్ఞానం. వినదగునెవ్వరు చెప్పినా అనే మాట అందుకే వచ్చింది. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని గ్రహించాలి. పాలలో వెన్నలాగా, కట్టెలో నిప్పులాగా, నువ్వులలో నూనెలాగా దాగి ఉన్నాడు. మదిస్తే కనపడతాడు. ఎన్ని ఆభరణములు ఉన్నా అందులో ఉండే మూల పదార్థం బంగారం. రకరకాల కుండలున్నా అందులో ఉండే మూల పదార్థం మట్టే. అలాగే అన్ని జీవరాశులలో ఉండేవాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మలో అందరూ ఉన్నారు. కాబట్టి సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపాలే అని భావించాలి. ఎవరికి దేనికి అపకారం చేయకూడదు, ద్వేషించకూడదు. ఇతర మానవుల పట్ల జీవరాశుల పట్ల దయా కరుణ కలిగి ఉండాలి. అన్ని జీవరాశుల యందు ఏకత్వ బుద్ధి కలిగి ఉంటే పరమాత్మ మనకు కనపడతాడు. దానినే ఏకాత్మ బుద్ధి అని అంటారు. జీవులలో భేదం చూడకూడదు. ఆ ప్రకారంగా జీవులలో భేదబుద్ధి లేకుండా ప్రవర్తించేవాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా వాడి మనసు మాత్రం ఎల్లప్పుడూ పరమాత్మ యందే లగ్నం అయి ఉంటుంది. అతడు సమాధి స్థితిలో ఉన్న ప్రాపంచిక వ్యవహారాలు చక్కబెడుతున్నా ఒకటే. దిక్సూచిలో ముళ్ళు ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అలాగే జ్ఞాని మనస్సు ఎల్లప్పుడూ భగవంతుని వైపు తిరిగి ఉంటుంది. సర్వదా వర్తమానోపి అని వాడారు. అంటే వర్తమాన కాలంలో ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా అని అర్థం చెప్పుకోవచ్చు. అతడు బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము ఏ ఆశ్రమంలో ఉన్నా మనసు మాత్రం పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది. అంతేకాని ఏ విధంగా ప్రవర్తించినా, మనం ఇష్టం వచ్చిన పనులు చేసినా అని విపరీత అర్థం తీయకూడదు. అంటే నేను జ్ఞానిని కదా, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు కదా అని అనుకోకూడదు. అలా ప్రవర్తిస్తే అంత ఎత్తు శిఖరం నుండి కింద పడతాడు. ఉదాహరణకు పత్రిజీ ధ్యానయోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన ఒకే ఒక సంఘటనతో అధఃపాతాళానికి జారిపోయాడు. వివరణ ఇక్కడ అనవసరం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మనసును ఆత్మలో ఉంచిన యోగి మరలా రజోగుణం తమోగుణం వంక మళ్ళడం చాలా అరుదు. ఒకవేళ మళ్ళితే అతనికి జ్ఞానం ఇంకా రాలేదు అని అర్థం. అలా చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు. ఆత్మజ్ఞానం పొందినవాడు మరలా ప్రాపంచిక సుఖముల వంకకు మళ్ళడు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందినవాడు మరలా అధోగతి పాలు కాకుండా జాగ్రత్త పడాలి. బయట ప్రపంచంలో తిరుగుతున్న మనసు మాత్రం పరమాత్మ యందే లగ్నం చేయాలి. అతడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు. ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణుల సుఖములను దుఃఖములను తనకు కలిగినట్లే భావిస్తూ వాటిని సమానంగా ఎవరైతే చూస్తారో వారే యోగులలో శ్రేష్ఠులు అని చెప్పబడతారు. ఇప్పటిదాకా జ్ఞానం గురించి చెప్పాడు పరమాత్మ. ఇక్కడ విజ్ఞానం అంటే తాను తెలుసుకున్న జ్ఞానమును ఎలా ఆచరణలో పెట్టాలి అన్న విషయం చెప్తున్నాడు. ఒక విధంగా దీనిని ఆచరణ వేదాంతము అంటే ప్రాక్టికల్ వేదాంత అని అనవచ్చు. పైకి మాత్రం అందరిలో పరమాత్మ ఉన్నాడు అంటూ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను, భార్యను, పనివాళ్లను మానసికంగా శారీరకంగా బాధించేవాడు, హింసించేవాడు శుష్క వేదాంతి.
విన్న దానిని, తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టిన నాడే ఆ జ్ఞానం విజ్ఞానమవుతుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నవాడు ఇతరుల పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ కలిగి ఉండాలి. కానీ ద్వేషము, కోపము, క్రూరత్వము కలిగి ఉండకూడదు. అపకారికి కూడా ఉపకారము చేసే నేర్పు కలిగి ఉండాలి. దీనినే ఆత్మౌపమ్యేన అంటే ఇతరులు తనను హింసిస్తే తనకు ఎంత బాధ కలుగుతుందో ఆ బాధే తన వల్ల ఇతరులకు కలుగుతుంది అని తెలుసుకోవడం. ఈ స్థితికి అందరూ చేరుకోవాలి. అటువంటి వాడు యోగులలో పరమయోగి అని పిలువబడతాడు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతివాడు ఎదుటివాడిని మోసగించేవాడే, ఎదుటివాడి సొమ్ము లాక్కోవడానికి ప్రయత్నించేవాడే, ఇతరుల ఆస్తులను కొల్లగొట్టేవాడే. కానీ వాడే తీర్థయాత్రలు చేస్తాడు, గుళ్ళకు వెళతాడు, మెడ నిండా రుద్రాక్ష మాలలు ధరిస్తాడు, నేను దైవభక్తుడిని అని చాటుకుంటాడు, దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తాడు. స్వార్థం కరుడు కట్టిన అటువంటి వాడు పైకి భక్తుడిగా కేవలం నటిస్తూ ఉంటాడు. ప్రజల ధనాన్ని నిరంతరం అపహరిస్తూ దేవుడికి వజ్రాల కిరీటాలు, బంగారపు తొడుగులు చేయించేవారు ఈ కోవలకు వస్తారు. వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. అటువంటి వారిని దైవద్రోహి అంటారు, కానీ దైవ భక్తుడు అనరు. ఎవడినైనా మంచివాడు అని అంటే అది వాడి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రాణులను సమంగా చూడడం ఆచరణలో పెట్టినవాడు, అందరిలోనూ ఆత్మస్వరూపుడైన పరమాత్మను చూడగలిగినవాడు పరమయోగి. వాడే నిజమైన భక్తుడు. అంతేకాని మాటలలో వేదాంతం, చేతలలో దుర్మార్గం ఉంటే వాడు వేదాంతి కాడు. పాశ్చాత్య దేశాలలో, ఆసియా దేశాలలో ఉన్న మతములు సర్వ మానవ సౌభ్రాతత్వమును చాటుతున్నాయి. అందరూ వాటిని ప్రవచిస్తూ ఉంటారు. చేతలలో మాత్రం శూన్యం. ఒక పక్క శాంతి మంత్రాలు వల్లిస్తూ మరొక పక్క ఆయుధాలు ఉత్పత్తి చేస్తారు. ఆ ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాలు సృష్టిస్తారు. యుద్ధాలు యథావిధిగా జరుపుతారు. ఆయా దేశాలు ప్రవచించే సర్వ మానవ సౌభ్రాతత్వము చేతలలో కూడా ఉంటే ఇంత సైనిక శక్తి అవసరం లేదు. సరిహద్దులు కాపలా కాయడానికి, సైనిక శక్తిని పెంచుకోవడానికి ఒక దేశాన్ని మించి మరొక దేశం వేల కోట్ల ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ధనం పేదరిక నిర్మూలనకు ఉపయోగించవచ్చు. కాబట్టి వేదాంతం మాటలలోనే కాకుండా చేతలలో కూడా చూపించాలి. అదే విజ్ఞానం. అటువంటి యోగి సయోగి పరమో మతః అంటే యోగులలో శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇంత విన్నా అర్జునుడికి నేను వేరు, నా తాతలు, తండ్రులు, గురువు వేరు అనే భేదబుద్ధి ఇంకా పోలేదు. నేను వాళ్లను చంపాల్సి వస్తుంది అని యుద్ధం మానుకుంటున్నాడు. అలాగే మనందరికీ కూడా తన యొక్క నిశ్చితమైన అభిప్రాయమును, ఇది నా మతము అంటే ఇది నా అభిప్రాయము అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క మతము ఏది అంటే సకల ప్రాణులను సమంగా చూడడం, అందరి కష్టసుఖములను తనవిగా భావించడం, ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు, శరీరానికి దుఃఖం, కష్టం, బాధ కలుగుతాయో ఆ పనులను ఇతరుల పట్ల చేయకుండా ఉండడం. మనం కూడా ఆ మతాన్ని అవలంబించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే మనకు శాంతి, ఇతరులకు శాంతి, ప్రపంచానికి శాంతి కలుగుతుంది. కృష్ణ, అందరినీ సమంగా చూడాలని అదే యోగమని నీవు చెప్పావు కదా, దానికి స్థిరమైన మనసు ఉండాలి కదా. కానీ నా మనసు చంచలంగా ఉండడం చేత అటువంటి స్థితిని నేను పొందలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మనస్సు అనేది చాలా చంచలమైంది, బలమైంది, దృఢమైంది. ఈ మనస్సును నిగ్రహించడం అంటే గాలిని ఒక చోట బంధించడమే అవుతుంది. ఈ పని చాలా కష్టం కదా అని అన్నాడు అర్జునుడు. ఇక్కడి దాకా చెప్పి పరమాత్మ అర్జునుడి ముఖం వంక చూశాడు. అర్జునుడి ముఖంలో ఏదో సందేహం, ఏదో అడగాలి అనుకుంటున్నాడు. కృష్ణుడు కాస్త ఆపి ఊపిరి పీల్చుకున్నాడు. అర్జునుడికి సందు దొరికింది. వెంటనే తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు. కృష్ణ, ఇప్పటిదాకా ఎన్నో చెప్పావు. అందరినీ సమంగా చూడాలి అన్నావు, మనస్సును నిగ్రహించాలి అన్నావు. నేను విన్నాను. దీని సారమంతా చూస్తే ప్రతివాడు మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతుంది. కానీ అది సాధ్యం కాదు కదా. ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది కదా. మరి మనోనిగ్రహము ఎలా కలుగుతుంది? అంతెందుకు, నా మనస్సు కూడా నిరంతరం చలిస్తూనే ఉంది. దానివలన నీవు చెప్పిన ఈ సమానత్వము, అందరినీ సమంగా చూడడం, అందరిలో నిన్ను చూడడం, నీలో అందరినీ చూడడం అనే యోగమును సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను.
అది కాదు కృష్ణ, నీకు తెలియనిదేముంది? ఈ మనస్సు మహా చంచలమైనదయ్యా, చాలా ప్రమాదమైనది, చాలా బలమైనది, దృఢమైనది. ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. గాలిని పట్టుకొని బంధించడం ఎంత కష్టమో మనస్సును ఒకచోట బంధించడం కూడా అంతే కష్టం అని మరలా మొదటికి వచ్చాడు అర్జునుడు. ఇది ఒకందుకు మంచిదే. ఏదో అర్థమైనట్లు ముఖం పెట్టి ఏది అర్థం కాకుండా ఉండే కంటే, బాబు నీవు చెప్పింది నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకంటే నా మనస్సు కూడా చంచల స్వభావంతో ఊరికే చెలిస్తూ ఉంది, కాబట్టి ఈ మనసును ఎలా అదుపు చేయాలో కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఇప్పటిదాకా నోరు విప్పని అర్జునుడు మనస్సును నిగ్రహించమని మాటి మాటికి కృష్ణుడు చెబుతుంటే ఉండబట్టలేక ఆపాడు. అందుకే మొట్టమొదటగా ఈ మాట అన్నాడు. కృష్ణ, ఇతరుల సంగతి దేవుడెరుగు, నా మనస్సే చాలా చంచలంగా ఉంది, అది నా మాట వినడం లేదు. ఇంకా ధ్యానయోగము, సమత్వము నాకు ఎలా కలుగుతుంది అని అన్నాడు. అంటే అర్జునుడికే ఏకాగ్రమైన మనస్సు లేదు, నిశ్చయాత్మక బుద్ధి లేదు, అందరి ఎడల సమదృష్టి లేదు. అందుకే నిర్మోహమాటంగా అంటున్నాడు. కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనదయ్యా, పైగా చాలా ప్రమాదమైనది, ఎంతో క్షోభని కలగజేస్తుంది. అంతేకాదు ఎంతో బలమైనది, దృఢమైనది. దీనిని నిగ్రహించడం ఎవరి వల్ల కాదు. గాలిని అన్నా ఒకచోట బంధించవచ్చునేమో కానీ ఈ మనస్సును బంధించడం ఎవ్వరి వల్ల కాదు. ఇది చాలా కష్టం కాబట్టి ఈ పని నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు. ఈ ప్రశ్నలను అర్జునుడు మనందరి బదులు తనే అడిగాడు. మానవుల పరిస్థితి కూడా అంతే. పట్టుబట్టి ధ్యానంలో కూర్చుంటే మనసు అలా అలా షికారుకు వెళ్తుంది. దానిని తెచ్చి ఒక చోట నిలబెడితే మరలా ఇటుపోతుంది, అటుపోతుంది. మనస్సుని కట్టడి చేయడంతోనే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా ధ్యానం చేసేదెప్పుడు? అందుకే మనస్సును నిగ్రహించడం అంటే సుదుష్కరం, అంటే చాలా దుష్కరం, అంటే చాలా కష్టమైన పని, ఎవరి వల్ల కాదు అని. అసలు ఈ మనసు ఇలా ఎందుకు చంచలంగా ఉంటుంది అని విచారిస్తే మనసులో ఈ జన్మ వాసనలే కాకుండా క్రితం జన్మల వాసనలు, సంస్కారాలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటి ప్రభావం ఈ జన్మలో మనసు మీద పడుతుంది. వాటికి అనుగుణంగా మనసు నిరంతరం దేనినో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలజడిగా, చంచలంగా ఉంటుంది. అటువంటి మనస్సును నిగ్రహించడం ఓ పట్టాన సాధ్యం కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనసు విపరీతంగా చలిస్తూ ఉంటుంది. ఇంద్రియములు కదలకుండా ఉన్నా మనస్సు మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇది వరకు ఎప్పుడూ రాని ఆలోచనలు, ఎందుకు కొరగాని ఆలోచనలు అన్నీ అప్పుడే వస్తాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు అటు ఇటు పరిగెత్తడమే కాదు, ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. మొదటిది, ధ్యానంలో కూర్చోగానే అంటే కళ్ళు మూసుకోగానే నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర తమోగుణ లక్షణం. అలా కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చింది అంటే మనలో తమోగుణం ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. దీనికి విరుగుడు మితాహారము, సాత్వికాహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం. ఎప్పుడైతే శరీరం నిద్రలోకి జారుకుంటుందో మనస్సు రజోగుణాన్ని సంతరించుకుంటుంది. తన ఇష్టం వచ్చినట్లు అటు ఇటు పరిగెడుతుంది. దిక్కుమాలిన ఆలోచనలను అన్నింటినీ చేస్తుంది. అక్కరలేని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. అలా ఆలోచించి ఆలోచించి కొంతసేపటికి స్తబ్దుగా మారిపోతుంది. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏ ఆలోచన ఉండదు. దీనినే చాలామంది ధ్యాన సమాధి అని పొరబడుతూ ఉంటారు. కానీ ఇది మనసు ఎక్కువగా ఆలోచించి పొందిన స్తబ్దత తప్ప వేరే కాదు. దీనికి విరుగుడు కోరికలను అదుపులో ఉంచడం. చూసిందల్లా కావాలని కోరుకోకూడదు. అది మనకు అవసరమా లేదా అని బుద్ధితో ఆలోచించాలి. ఆ స్తబ్దతలో నుండి ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. మనస్సుకు హాయిగా ఉంటుంది. గాఢ నిద్రలో మనం అనుభవించే హాయి ఇటువంటిదే. అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను అని అంటూ ఉంటారు కదా, అలాంటి హాయి. ఇటువంటి హాయి మెలకువ రాగానే పోతుంది. అలాగే ధ్యానంలో నుండి లేవగానే పోతుంది. దీనికి విరుగుడు అటువంటి ఆనందాన్ని తాత్కాలిక ఆనందం అని తెలుసుకోవాలి. కానీ అదే ఆత్మానందం అని భ్రమపడకూడదు. కాసేపు ఉండి తర్వాత పోయేది ఆత్మానందం, శాశ్వతానందం కాదు. కానీ మనస్సును నిగ్రహించి ఆత్మలో ఉంచితే కలిగే ఆనందం శాశ్వతమైనది. దానికి అంతం లేదు. ముందు చెప్పబడిన ఆనందం కేవలం శరీరం నిద్రలోకి జారుకోవడం, మనస్సు విచ్చలవిడిగా సంచరించడం, తర్వాత స్తబ్దత వహించడం వల్ల వచ్చిన ఫలితాలే.
అవి ధ్యానంలో నుండి లేవగానే పోతాయి. ఇక్కడ అర్జునుడికి వచ్చిన సమస్య ఏంటంటే కృష్ణుడు చెప్పిందంతా వింటున్నాడు, కానీ ఏవి మనస్సుకు పట్టడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడు. అర్జునుడిలో రజోగుణం ఎక్కువగా ఉంది కాబట్టి మనస్సు స్థిరంగా నిలవడం లేదు. నిరంతరం అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉంది. అందుకే మనస్సును నిగ్రహించడం ముఖ్యం, కానీ అది చాలా కష్టం. దానిని ఎలా నిగ్రహించడం అనేది అర్జునుడి ప్రశ్న. ఎందుకంటే మనస్సు చాలా చంచలమైంది, విపరీతమైన క్షోభకు గురి అవుతూ ఉంటుంది. ఇది చాలా బలమైనది, దృఢమైనది, ఓ పట్టాన దేనికి లొంగనిది. మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. గాలిని ఒకచోట బంధించడం, నిలిపి ఉంచడం ఎంత కష్టమో మనస్సును నిలకడగా ఒకచోట నిలిపి ఉంచడం అంతకన్నా కష్టం. ఇది నా సమస్య, దీనికేమైనా పరిష్కారం ఉందా, ఉంటే చెప్పు అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు ఏమి సమాధానం చెప్తున్నాడో ఇకపైన చూద్దాం. ఓ అర్జున, చంచలమైన ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత మనస్సును నిగ్రహించే అవకాశం ఉంది. ఎదుటివారు చెప్పింది సరి అయినదే అని ఒప్పుకుంటూ అసలు విషయాన్ని వివరంగా, విపులంగా చెప్పడం గురువు యొక్క నైపుణ్యం. అందుకే అర్జున, నీవు చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అంటూ అర్జునుడు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ఆమోదించాడు. ఇప్పుడు అర్జునుడికి తన మీద తనకు విశ్వాసం పెరిగింది. అమ్మయ్య, నేను చెప్పింది సరైంది అని కృష్ణుడు ఒప్పుకున్నాడు అనే ధీమా ఏర్పడింది. అర్జునుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టాడు కృష్ణుడు. సందేహం లేదయ్యా అర్జున, నువ్వు చెప్పింది 100% సరైనదే. నువ్వు చెప్పినట్లు చంచలమైన ఈ మనసును నిగ్రహించడం చాలా కష్టం. ఇది నీ ఒక్కడి సమస్య కాదు, ఇది లోకంలో ఉన్న అందరి మానవుల సమస్య. నీవు ఏమీ బాధపడనక్కర్లేదు అని ఒప్పుకున్నాడు. అమ్మయ్యా, నేను ఒక్కడినే కాదన్నమాట, అందరూ ఈ జబ్బుతో బాధపడుతున్నారన్నమాట అని అర్జునుడు శాంతపడ్డాడు. ఎవరైనా ఒక విద్యార్థి తన సందేహాన్ని గురించి అడిగితే తెలివైన ఉపాధ్యాయుడు అతని సందేహం సరైనది అని చెబితే ఆ విద్యార్థి సంతోషిస్తాడు. తర్వాత ఆ సందేహం తీరే ఉపాయాన్ని మెల్లగా బోధిస్తాడు. ఇది ఉత్తముడైన గురువు లక్షణం. అలా కాకుండా విద్యార్థిని బుర్రలేని వెధవా, ఎంతసేపు చెప్పింది అర్థం కాలేదా, నీకెంత చెప్పినా అర్థం కాదు, నోరు మూసుకుని కూర్చో అంటే ఆ విద్యార్థి చిన్నబుచ్చుకుంటాడు. అప్పటిదాకా నేర్చుకున్నది కూడా మర్చిపోతాడు. ఇది ఉత్తమ ఉపాధ్యాయుడి లక్షణం కాదు. అందుచేత కృష్ణుడు మొట్టమొదట నీవు చెప్పింది కరెక్ట్, అందులో ఎటువంటి సందేహం లేదు, ఇది నీ ఒక్కడి సమస్య కాదు, లోకంలో అందరి సమస్య అని చెప్పాడు. ఆ మాటలకు అర్జునుడు సంతోషించాడు. కృష్ణుడు వెంటనే దానికి ఓ చక్కటి ఉపాయం కూడా చెప్పాడు. అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండింటితో మనసును జయించవచ్చు, లోబరుచుకోవచ్చు, స్వాధీనంలో ఉంచుకోవచ్చు అని చెప్పాడు. ఈ మనసు చాలా బలమైనది, దృఢమైనది. దానిని కట్టడి చేయడం, అదుపు చేయడం కష్టమని అర్జునుడి సందేహం. జంతువులలో దృఢమైనది ఏనుగు, కానీ దానిని మావటివాడు చిన్న అంకుశంతో తన స్వాధీనంలో ఉంచుకుంటాడు, తన ఇష్టం వచ్చినట్లు నడిపిస్తాడు. సింహము, పెద్ద పులి చాలా క్రూర జంతువులు, బలమైనవి కూడా. కానీ వాటిని ఆడించేవాడు చిన్న చర్నాకోలతో వాటిని కట్టడి చేస్తాడు. అలాగే బలమైన, దృఢమైన మనసు కూడా అభ్యాసము, వైరాగ్యము అనే అంకుశములతో, చర్నాకోలతో స్వాధీనమవుతుంది అని పరమాత్మ చెప్పాడు. ఈ విషయం తెలియక కొంతమంది, తెలిసినా అర్థం కాక మరికొంతమంది, అర్థమైన ఆచరణలో పెట్టడం ఇష్టం లేక చాలామంది, అర్జునుడి దగ్గర నుండి నేటి పండితుల వరకు మనసు మన మాట వినదు అనే నిశ్చయానికి వచ్చారు. దానికి పరమాత్మ చెప్పిన ఉపాయం అయిన అభ్యాస వైరాగ్యాలను ఎవ్వరూ ఆచరించరు. ఈ విషయాన్నే పతంజలి తన యోగ శాస్త్రంలో కూడా వివరించాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటే అభ్యాస వైరాగ్యములతో మనస్సును నిరోధించవచ్చు అని. పతంజలి యోగ శాస్త్రము, భగవద్గీత ఈనాటివి కావు, వేల సంవత్సరముల క్రిందట రాయబడ్డాయి. కానీ ఈనాటికి కూడా మానవులు అభ్యాస వైరాగ్యములను అనుసరించి మనస్సును స్వాధీనపరుచుకోలేకపోతున్నారు. వైరాగ్యము అంటే విరాగము అంటే ప్రాపంచిక విషయముల యందు, రాగము అంటే కోరిక, ఆసక్తి లేకుండా ఉండడం. ఈ రోజుల్లో కోరిక, ఆసక్తి లేకుండా ఎవరుంటారు అని మనకు సందేహం రావచ్చు. కానీ ఇక్కడ
కోరిక ఆసక్తి అంటే మితిమీరిన కోరిక ఆసక్తి అని ఈనాటికి అన్వయించుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులతో మనుషులతో కలిగే సంగమం వలన మనకు లభించే ఆనందం శాశ్వతమైనది కాదు. అది ఈరోజు ఉండి రేపు పోతుంది. ఆత్మానందమే శాశ్వతమైన సుఖం అని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అనవసర విషయములలో తలదూర్చకుండా ఉండాలి. అనవసర విషయాల గురించి ఆలోచించడం, అనవసర వస్తువులను సేకరించడం, అనవసర విషయాల గురించి మాట్లాడడం, ఎక్కువగా బాధపడడం మానేయాలి. దీనికి ఉదాహరణగా టీవీలో వచ్చే పనికిమాలిన సీరియల్స్ గురించి చెప్పుకోవచ్చు. అందులో నటీనటులు రచయిత రాసిన డైలాగులను దర్శకుడు చెప్పినట్లు పలుకుతూ డబ్బు తీసుకుని మరీ నటిస్తారు. ఆ నటన నిజం అనుకుని కొంతమంది పనులన్నీ మానుకొని డబ్బు ఇచ్చి చూస్తూ తెగ బాధపడిపోతారు. తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో అని తెగ ఆరాటపడిపోతారు. ఇదే అనవసర విషయాల గురించి అధికంగా బాధపడడం అంటే. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే మనసు బయట ప్రపంచంలో విహరించకుండా నిలకడగా నిశ్చలంగా ఉంటుంది. దీనికి అభ్యాసం కావాలి. ఏమి చేయకుండా మనసును కట్టడి చేయాలంటే సాధ్యం కాదు. నిరంతర అభ్యాసం అంటే ప్రతిరోజు అభ్యాసం చేయాలి. ఏదో 4 రోజులు చేసి నా మనసు నా స్వాధీనంలో ఉంది అని సంతృప్తి పడకూడదు. అందుకే నిరంతరం ధ్యానం చేయాలి. ధ్యాన సమయంలో మనసును అటు ఇటు పోకుండా కట్టడి చేయాలి. అభ్యాసంతో సాధ్యపడనిది ఏదీ లేదు. దీనినే పతంజలి యోగశాస్త్రంలో కూడా చెప్పబడింది. దీర్ఘకాలం అభ్యాసము చేస్తే మనోనిగ్రహం సాధ్యమే అని. అసలు మొదలు పెట్టకుండా అబ్బే ఇది మన వలన కాదండి, శుద్ధ దండగా ఏవేవో చెప్తూ ఉంటారు, అవన్నీ మనకు సాధ్యపడతాయా ఏమన్నానా అని దీర్ఘం తీస్తూ కొట్టిపారేయడం విఘ్నత కాదు. ఆరంభించరు నీచ మానవులు అనే వాక్యం ఇక్కడ వర్తిస్తుంది. ముందు ఆరంభించి కొంతకాలం చేసి అప్పటికీ సాధ్యపడకపోతే అప్పుడు ఆలోచించాలి. కానీ అసలు మొదలు పెట్టకుండా ఇది మన వల్ల కాదు అనడం అవివేకం. మామూలుగానే చిన్న పరీక్ష పాస్ అవ్వాలన్నా కష్టపడి చదవాలి. సంగీతం, నృత్యం, నటన రావాలంటే అభ్యాసం చేయాలి. కేవలం లౌకిక విషయాలు నేర్చుకోవాలంటేనే అభ్యాసం అవసరమైనప్పుడు బలమైన చంచలమైన మనసును నిగ్రహించడానికి ఎంతటి అభ్యాసం అవసరమో ఆలోచించండి. కాబట్టి బాహ్య ప్రపంచంలోని విషయముల మీద అనవసరమైన ఆసక్తిని వదిలిపెట్టి నిరంతర అభ్యాసం చేస్తే మనస్సు స్వాధీనమవుతుంది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేశాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది. మీరు గమనించారో లేదో, మన మనస్సు మనకు బాగా ఇష్టమైన దాని మీద ఎక్కువసేపు లగ్నమై ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంది, చింతిస్తుంది, అదే కావాలంటుంది. మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మన మనస్సు మనకు ఇష్టమైన దాని మీదకు మాటిమాటికి పోతుంటుంది. ఉదాహరణకు మనకు ఇష్టమైన సినిమా కానీ, సీరియల్ కానీ, క్రికెట్ మ్యాచ్ కానీ టీవీలో వస్తూ ఉంది అని అనుకుందాం. మన మనసు దాని మీద పూర్తిగా లగ్నమవుతుంది. ఆకలి, దప్పిక, ఆఫీసు, కాలేజు, ఇల్లు అన్నీ మర్చిపోతాం. ఇది మనసుకు సహజ లక్షణం. అదేవిధంగా మన మనసును ఆత్మదర్శనం మీద లగ్నం చేస్తే ఎలా ఉంటుంది? దానికి మనం చేయాల్సిన పని ప్రాపంచిక విషయాల మీద కాకుండా ఆత్మ మీద, పరమాత్మ మీద ఆసక్తిని, అనురక్తిని, ఇష్టాన్ని పెంచుకోవాలి. అప్పుడు మన మనసు కూడా ఆత్మయందు నిలకడగా ఉంటుంది. దానినే వైరాగ్యం అంటారు. అంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని తగ్గించుకొని ఆత్మతత్వం మీద ఆసక్తిని పెంచుకోవడం. దానికి నిరంతర అభ్యాసం కావాలి. వైరాగ్యము అంటే సన్యాసులలో కలవడం కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని అంటాడు. ఇలా అర్జునుడిని కృష్ణుడు చేసిన సంబోధన చక్కగా ఉంది. మనస్సు బలమైనది, దృఢమైనది. దానిని కట్టడి చేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు అర్జునుడు. దానికి సమాధానంగా, ఇంతటి వీరుడివి, బాహుబలం కలవాడివి, అత్యుత్తమ ధనుర్ధారివి, ఇంత చిన్న విషయం నీకో లెక్కలోనిది కాదు, అభ్యాసంతో ప్రయత్నించు అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు. అర్జున, ఎవని మనసైతే నిగ్రహింపబడదో వాడికి యోగమును అనగా మనస్సును ఆత్మలో ఉంచడం సాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం. ఎవరైతే తన మనస్సును తన అధీనంలో ఉంచుకుంటాడో వాడికే అది ఉపాయం చేత సాధ్యమవుతుంది. ఎవని మనసైతే నిరంతరం ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతూ ఉంటుందో, తన ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటుందో, అనవసర విషయాలలో తలదూరుస్తూ ఉంటుందో, అటువంటి వారి మనస్సు ఎన్నటికీ నిగ్రహింపబడదు. మనస్సును నిగ్రహించలేనివాడు తన మనస్సును ఆత్మలో నిలుపలేడు. కాబట్టి వాడికి ఎన్నటికీ ఆత్మసాక్షాత్కారం, ఆత్మజ్ఞానం కలగదు.
కేవలం మనసును నిగ్రహించిన వాడికే అది సాధ్యం అని తేల్చేశాడు పరమాత్మ. కానీ ఎవని మనసు అతని వశంలో ఉంటుంది అంటే నిరంతర అభ్యాసము, ప్రాపంచిక విషయములలో వైరాగ్యము అనే ఉపాయాల చేత యోగి తన మనసును నిగ్రహించి ఆత్మలో నిలుపగలడు, శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందగలడు. కాబట్టి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలంటే అభ్యాస వైరాగ్యములతో మొదట మనస్సును స్వాధీనం చేసుకోవాలి. మనస్సు తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటే ధ్యానం కుదరదు. అది కుదరాలంటే నిరంతర అభ్యాసం అవసరం. ఇది ఒక్క రోజుతోనో, ఒక్క నెలతోనో, ఒక్క సంవత్సరంతోనో అయ్యే పని కాదు. నిరంతర అభ్యాసం కావాలి. కాబట్టి నిరంతర ప్రయత్నం చేసేవారికే కానీ సోమరులకు ఇది సాధ్యం కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏ ప్రయత్నము చేయని సోమరి ఏ పని సక్రమంగా చేయలేడు. ఇది మన వల్ల కాదులే అని చేతులు ముడుచుకుని కూర్చోవడమే అతనికి చేతనైన పని. ఈ ప్రయత్నం కూడా ఉపాయంతో చేయాలి. అందుకే ఉపాయతః అని చెప్పాడు. ఉపాయం లేని వాడిని ఊరు వెళ్ళగొట్టమని సామెత. కాబట్టి ఏ పని చేయడానికైనా ఉపాయము, కౌశలము, నేర్పు ముఖ్యము. మనసును నిగ్రహించడానికి కూడా ఈ నేర్పు ముఖ్యం అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. వైరాగ్యంతో, అభ్యాసంతో, నేర్పుతో చేస్తే మనోనిగ్రహము, ఆత్మసాక్షాత్కారము ఈ జన్మలోనే సాధించవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. కృష్ణ, ఒకడు బాగా శ్రద్ధతో యోగం చేస్తున్నాడు, కానీ అతడి మనస్సు అతడి స్వాధీనంలో లేదు. అటువంటి వాడు ఏదో కారణం చేత మనస్సు చెలించి తాను చేస్తున్న యోగమును మధ్యలో ఆపేసి ఆ యోగ సిద్ధిని పొందలేకపోతే అతడి పరిస్థితి ఏమిటి? అతడికి ఎటువంటి గతులు కలుగుతాయి అని అర్జునుడు అడిగాడు. అర్జునుడు వేసిన ప్రశ్నకు కృష్ణుడు సమాధానం చెబుతూ ఉంటే అంతలోనే మరలా అర్జునుడికి కొన్ని సందేహాలు కలిగాయి. వెంటనే కృష్ణుడి వాక్ప్రవాహాన్ని ఆపాడు. కృష్ణ, కాస్త ఆగవయ్యా, నీవు చెప్పింది బాగానే ఉంది. వైరాగ్యము, అభ్యాసము, నేర్పు, ఉపాయంలో మనసును స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నావు, బాగానే ఉంది. చాలామందికి నీవు చెప్పినట్లు చేయాలనే కోరిక, శ్రద్ధ ఉంటాయి అని అనుకుందాం. ఆ కోరికతో, శ్రద్ధతో కొంతకాలం యోగం అభ్యాసం చేస్తాడు. కానీ ఏదో ఒక కారణం వలన మనసును ఎక్కువ కాలం నిగ్రహించలేక ఆ యోగం నుండి పతనమైపోతాడు. ఆ జన్మలో వాడికి యోగసిద్ధి లభించదు. మరి వీడి సంగతి ఎలాగా? మనసును నిగ్రహించకుండానే మరణించిన వాడి గతి ఏంటి? వాడు ఏ లోకాలకు వెళతాడు? వివరంగా చెప్పు అని అడిగాడు. కాబట్టి మనకు యోగం చేయాలనే శ్రద్ధ, భక్తి, కోరిక ఉంటే చాలదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కూడా ఉండాలి. దానికే ఈ సాధన అంతా. కాకపోతే అర్జునుడి సందేహం ఏంటంటే ఈ మనోనిగ్రహం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మనోనిగ్రహం పాటించి ఏదో కారణం చేత విచలితుడు అయితే, అంటే జారిపోతే వాడి గతి ఏంటి? అలా కాకుండా యోగం చేస్తూ మధ్యలో ఏ కారణం చేతనైనా మరణిస్తే వాడి గతి ఏంటి? అప్పటిదాకా వాడు చేసిన సాధన అంతా వృధా అవుతుంది కదా. అలా ఏ జన్మలో చేసిన సాధన ఆ జన్మకే పరిమితం అవుతుంటే ఇంకా సాధన చేయడం ఎందుకు? పరిపూర్ణత్వం సిద్ధించడానికి ఒక జన్మకాలం చాలదు కదా అని ప్రశ్నల పరంపరను కురిపించాడు అర్జునుడు. ఎంతటి గొప్పవారికి కూడా మనస్సు చెలించడం సహజం. విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేసి కూడా మేనక వ్యామోహంలో పడ్డాడు. భరతుడు రాజ్యాన్ని, సంపదలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ కూడా చిన్న జింక పిల్లను రక్షించి దాని వ్యామోహంలో పడ్డాడు. అతని తపస్సు ఆగిపోయింది. మరుజన్మలో జింకగా పుట్టాడు. ఓ కృష్ణ, ముందు చెప్పిన విధంగా మనస్సు స్వాధీనంలో లేక మోక్ష మార్గమును పూర్తిగా సాధించలేక ఈ లోకములోనూ పరలోకములోనూ ఎందుకు పనికి రాకుండా ఉభయ భ్రష్టత్వం పొందితే అటువంటి మూఢుడు చల్లాచెదరైన మేఘముల వలె నశించిపోతాడు కదా. ఓ కృష్ణ, నా సందేహములను పూర్తిగా తీర్చడానికి నీవే సమర్థుడవు. ఆ అర్హత నీకే ఉంది. నీవు తప్ప నాకు కలిగిన సందేహములను వేరే ఎవ్వరూ తీర్చలేరు. అర్జునుడు తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నాడు. అర్జున, అదే కాకుండా ఎవరైనా ధ్యానయోగం అవలంబించి అందులో స్థిరత్వం లేకుండా ఇటు ఈ లోకాలలో సుఖాలు అనుభవించకుండా అటు మోక్ష మార్గమును సాధించకుండా ఉభయ భ్రష్టత్వం పొందితే వాడి గతి ఏంటి?
వాడు ఏ ఫలితం లేకుండా నశించిపోతాడా, లేక తాను చేసిన కొద్ది సాధనకు ఫలితం పొందుతాడా? కృష్ణ, నా సందేహములను తీర్చడానికి నీవే తగినవాడువు, కాబట్టి నా సందేహములను తీర్చి ముందుకు కదులు అని నిష్కర్షగా చెప్పాడు అర్జునుడు. దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే, ఒకడికి యోగంలోనూ ధ్యానంలోనూ గురువులు చేసిన ఉపదేశములలోనూ భక్తి శ్రద్ధ ఉన్నాయి. సాధన మొదలుపెట్టాడు, చేస్తున్నాడు. ఎంత చేసినా అతనికి ఏకాగ్రత కుదరడం లేదు, మనసు నిలకడగా నిలవడం లేదు. ఇది అతనికే కాదు, చాలామందికి జరుగుతుంది. చాలామంది ధ్యానయోగము కర్మయోగము అవలంబిస్తారు, కానీ పూర్తిగా సిద్ధి పొందలేరు. ఈలోగా మరణం సంభవిస్తుంది. అప్పుడు వాడి గతి ఏంటి? ఇదే అర్జునుడి ప్రశ్న. అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు. కొంతమంది ధ్యానయోగమును కర్మ మార్గమును అవలంబిస్తారు, కానీ మధ్యలోనే జారిపోతారు, మరలా ప్రాపంచిక విషయములలో ప్రవేశిస్తారు. ఇదేమిటి, నేను ఇలా అయ్యాను అనుకుంటూ మరలా ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశిస్తారు, కానీ నిలకడలేని కారణంగా అప్రయత్నంగా సాంసారిక జీవితంలోకి దూకుతారు. అటువంటి వాడికి ఇటు ధ్యానయోగం కుదరదు. అనవసరంగా ఈ యోగం అవలంబించినందువలన ప్రాపంచిక సుఖములు అనుభవించకుండా జీవితం వృధా చేసుకుంటున్నానే అని బాధపడుతూ ఉంటాడు. ఇటు ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా, విషయ వాంఛలను తీర్చుకోకుండా, అటు ధ్యానయోగంలో సిద్ధిని పొందకుండా, దేనికి కొరగాకుండా ఉభయ భ్రష్టత్వం పొందుతారు. రెంటికి చెడ్డ రేవడలాగా తయారవుతారు. వారి గతి ఏంటి? వారికి ఏ లోకాలు లభిస్తాయి? ఇది అర్జునుడి రెండవ ప్రశ్న. నా సందేహాలు తీర్చడానికి నీవే సమర్థుడవు, నీవు తప్ప ఈ సందేహం మరెవ్వరూ తీర్చలేరు అని అన్నాడు. సాధారణంగా వచ్చే సందేహాలను సాధారణ మానవులు తీర్చగలరు. సాటి మానవులు, గురువులు జననం నుండి మరణం వరకు కలిగే పరిణామాల గురించి వచ్చే సందేహాలను మాత్రమే తీర్చగలరు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి మరణానంతరం కలిగే పరిణామాలను గురించి కూడా అడుగుతున్నాడు. ఈ సందేహాలు సాధారణ మానవులు తీర్చలేరు. కేవలం 3 కాలముల గురించిన జ్ఞానము కల పరమాత్మ అంశతో అవతరించిన కృష్ణుడే తీర్చగలడు. అందుకే అర్జునుడు తనకు వచ్చిన సందేహాలను పూర్తిగా తీర్చమని కోరాడు. శిష్యుడికి గురువు మీద ఇటువంటి విశ్వాసం ఉండాలి. అంతేకాని ఈ టీచర్కు ఏం తెలియదు, ఆయనకే రాదు, మనకేం చెప్తాడు అని మొదలు పెడితే అసలుకే మునిగిపోతాడు. ఈ కాలం విద్యార్థులు చాలామంది ఇదే భావనలో ఉన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి అర్జునుడి మాదిరి గురువు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే ప్రతి గురువు కృష్ణుడి మాదిరి విద్యార్థుల యొక్క సందేహాలను తీర్చడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు గురు శిష్యుల సంబంధం సజావుగా కొనసాగుతుంది. ఎంత చెప్పినా ఈ వెధవకు తలకెక్కదు అని గురువు, అసలు ఈయనకు వస్తే కదా మనకు చెప్పడానికి అని విద్యార్థి భావిస్తే ఆ విద్య ఎన్నటికీ పూర్తి కాదు. గురువు గారికి నెల నెల జీతం వస్తుంది, కానీ శిష్యుడికి సంవత్సరం చదివినా ఒక్క మొక్క రాదు. కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, పూర్తిగా సిద్ధి పొందకుండా ఏ కారణం చేతనైనా మధ్యలో యోగము అభ్యాసం చేయడం విరమించిన వారిని యోగభ్రష్టులు అని అంటారు. అటువంటి వారికి ఎటువంటి వినాశము అంటే నష్టం ఉండదు. మంచి పనులు చేసేవాడికి ఎప్పుడూ కూడా దుర్గతి కలగదు. అర్జునుడు అడిగిన 2 ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఒక విధంగా యోగులకు, సాధకులకు, ధ్యానయోగం చేసేవారికి ఇది పరమాత్మ ఇస్తున్న అభయం. యోగాభ్యాసము, ధ్యానము చేసేవారు మధ్యలో జారిపోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. చాలామందికి ఒక సందేహం, ఏదైనా వ్రతం కానీ, పుణ్యకార్యం కానీ, ధ్యానం కానీ మధ్యలో ఆపితే పాపం వస్తుంది అని భయపడుతూ ఉంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా దేవుడి మీద భక్తితో చేయాలి, కానీ భయంతో కాదు. అటువంటిది ఏదీ లేదు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అతడికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావం, మనం ఎటువంటి పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలితం లభిస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది, అంతేకాని ఎటువంటి చెడు ఫలితము రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది, కానీ ఎటువంటి దుర్గతి కలగదు. ఇక్కడ కళ్యాణకృత్ అని వాడతారు, అంటే మంచి పనులు అని, కళ్యాణమైన పనులు అని, లోక కళ్యాణం అని వాడుతూ ఉంటారు. అంటే లోకానికి మంచి చేయడం అని, ఇతరులకు సాయపడడం అని, శాస్త్రాలను చదివి ఇతరులకు బోధించడం అని, సమాజ సేవ చేయడం అని, ఉన్న దాంట్లో ఇతరులకు సాయపడడం అని,
సాటివారిని బాధహింస పెట్టకుండా ఇతరుల క్షేమమును కోరుకోవడం అని. ఇవి అన్ని మంచి పనులు. ఇవి ఎంత చేస్తే అంత ఫలం మన ఖాతాకు చేరిపోతుంది. దానికి తగ్గ ఫలం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లభిస్తుంది. ఇది పరమాత్మ మనకు చేసిన వాగ్దానం. ఇందులో మరొక అర్థం అంతర్గతంగా దాగి ఉంది. ఎటువంటి పుణ్యకార్యములు ధ్యానము చేయని వారికి దుర్గతులు కలుగుతాయి. వారు చేసిన పాపపు పనులకు తగిన ఫలం అనుభవిస్తారు అని భావార్థం. పాపం చేసేవారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా, అంటే మరుజన్మలో కూడా వారి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం ఈ జన్మలో కానీ మరుజన్మలో కానీ దక్కినట్లే. ఎంత చిన్న పాపం చేసినా దాని ఫలితం ఎప్పుడైనా అనుభవించక తప్పదు. ఈ జన్మలో ఎవరికైనా అన్నదానం చేస్తే దానికి ఫలితం, అంటే ఆ దానం చేసిన వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు, దిక్కుతోచనప్పుడు దైవం మానుష రూపంలో వచ్చి ఆదుకుంటాడు. ఇది నా స్వానుభవం, అంటే నేను స్వయంగా అనుభవించిన విషయం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.